వెల్కమ్ బ్యాక్. రామూర్తి గారు, బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో ఏం చేసింది అంటే మీరు కూడా ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. గతంలో మేము ఇది చేసామని చెప్పుకోలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉందనే విధంగా కూడా ఈ అధికార పక్షం కానీ బీజేపీ కానీ విమర్శిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మీరు కూడా పోలవరం అనో కాళేశ్వరం అనో ఫోన్ ట్యాపింగ్ అనో ఏదో ఒక విషయం చెప్పించి కాంగ్రెస్ను బ్లేమ్ చేస్తున్నారు. కానీ మీరు విచారణ కూడా ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉంది బీఆర్ఎస్ అని కామెంట్ చేస్తున్నాయి. ఎలా చూడాలి? విచారణకు వచ్చినామండి. విచారణ ఎవరు పిలిస్తే హరీష్ రావు గారు పిలిస్తే హరీష్ రావు గారు వచ్చులు, కేసీఆర్ పిలిస్తే కేసీఆర్ వచ్చులు. కాళేశ్వరం విషయం కూడా నేను క్లియర్ గా చెప్పాను. మేము ఏదైతే 94,000 కోట్లు ఏదైతే మేము ఆర్ఈసీ కంపెనీ నుంచి తీసుకొచ్చుకున్నామో ఆర్ఈసీ కంపెనీకి సంబంధించి వాళ్ళు కూడా పైసా ఏదైతే కాళేశ్వరం కట్టడానికే యూజ్ చేసుకున్నాం అన్నది వాళ్ళు విజిలెన్స్ కమిషన్ వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మనకి ఏ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు పదే ఎందుకంటే బీజేపీ కానీ అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ కానీ పదే రాష్ట్రానికి వచ్చిన ఏదైతే వాళ్ళ పార్టీ పెద్దలు 1,00,00,000 కోట్ల అవినీతి అంటే తీసుకొచ్చిందే 94,000 కోట్లు. మిగతా 6,000 కోట్లు ఎవడన్నా కలిపి ఎవడన్నా ఇస్తాడా? వాడన్నా కట్టటోడు ఎవడన్నా ఎల్ఎన్టీ కంపెనీ కానీ అదే విధంగా ఏదైతే మెగా కంపెనీ కానీ స్వచ్ఛంద సంస్థనా లేకపోతే ప్రాజెక్టు ఫ్రీ కట్టటోళ్ళ? రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టు కనబడతలేవు, అదే విధంగా ఏదైతే కెనాల్స్ కనబడతలేవు, అదే విధంగా ఏదైతే పంప్ హౌస్లు కనబడతలేవు, ఇవన్నీ రిజర్వాయర్లు కనబడతలేవు. ఇవన్నీ ఉత్తగడతారా అండి? ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మొత్తం మభ్యపెట్టడానికి ప్రజలను మొత్తం తప్పుదోవ పట్టడానికి అదే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఎవిడెన్స్ లెస్ కేసు అని వాళ్ళే అంటారు. ఇప్పుడు ఎవిడెన్స్ ఏమంటే మూసీ నదిలో పడేసి అంటారు. మరి కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారు. రాడార్ పెట్టి వెతుకులాడమని సీన్ రీకనెక్షన్ ఎందుకు చేస్తలేరు? ఓన్లీ వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కంప్లీట్ గా మొత్తం మేము చేసినామండి. 9 ఏళ్లలో మీ నీళ్లు ఇచ్చినాం, వాస్తవంగా వచ్చినాయి. ఎలక్షన్ కమిషన్ చేతిలో పోయిన తర్వాత 2 పిల్లలు కట్టలేకపోతున్నారు వీళ్ళు. 2 కుంగినాయి, అది వాస్తవమే. దాన్ని రిపేర్ చేస్తే అవుతుంది. ఏదైనా ఎండాకాలంలో మెయింటెనెన్స్ ఉంటుంది, వర్షాకాలంలో వరద ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు దాదాపు ఎప్పుడో కొన్ని ఏళ్ల కింద వచ్చిన ఉధృతమైన వరద గోదావరిలో వచ్చినప్పుడు తట్టుకుని లేబడ్డది, ఇప్పటి కూడా తట్టుకుని లేబడ్డది. 2 పిల్లలు కుంగిపోయినాయి. దాన్ని రిపేర్ చేయాలి. దాన్ని రిపేర్ చేస్తే నీళ్లు ఆగితే బనకచెర్లకు నీళ్లు పోతాయి. బనకచెర్లకు నీళ్లు పోవాలన్న ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు ఏదైతే ఈ డైవర్స్ పాలిటిక్స్ లో భాగంగా ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా చూద్దాం. ఈ 18 నెలలుగా చంద్రబాబు వెనుకుండి నడిపిస్తున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడుకు అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రజల కోసం ఎక్కడ పనిచేసినండి? నీళ్ల విషయంలో అటు కృష్ణాలో 25 రోజులు నీళ్లు కింది గోలు పెడతారు. అదే విధంగా ఈ సమ్మక్క సాగర్ లో దాదాపు 37-36 రోజులు కిందికి నీళ్ళు వదిలి పెడతారు పోయిన వర్షాకాలంలో. ఎందుకండి ఇప్పుడు 7 కోట్ల మెయింటెనెన్స్ ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎందుకు రాష్ట్రాన్ని నీళ్ళు? రామూర్తి గారు, చంద్రబాబు నాయుడుకి అసిస్టెంట్ సీఎం గా చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మీద మీరు ఎలిగేషన్ చేస్తున్నారు. గతంలో జగన్ తో పాటు కేసీఆర్ కూడా బాగానే మంచిగానే సంబంధాలు ఉండేవి. మంచి సంబంధాలు ఉంటే అసిస్టెంట్ సీఎంగా చేస్తున్నాడని ఎలా అంటారు? గతంలో కేసీఆర్ కూడా అదే విధంగా అంటే మీరు ఊరుకుంటారా? అది కాదు. ఇప్పుడు మీరు చెప్పేది కూడా క్లియర్ గా ఉండాలి. మేము మిగులు జలాల గురించి మాట్లాడినాం తప్ప ఏ రోజు కూడా మాకు తక్కువగా వచ్చే వాటర్ గురించి ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాలేదు. మీరు చూడండి, బనకచెర్ల అనే అంశము 23-24లోనే వచ్చింది. దాని పేరు కూడా పెట్టిన పరిస్థితి ఎప్పుడో ఒప్పుకున్నారంటే బనకచెర్ల పేరు పెట్టిందే మొన్న 2 సంవత్సరాల కింద. ఇప్పుడు ప్రజలను ఈ విషయాలు లోతుగా తెలియదు. ఎన్ని టీఎంసీల నీళ్లు మనం వాడుకోవాలి, ఎన్ని క్యూసెక్ల నీళ్లు వాడుకోవాలన్నది వాస్తవంగా తెలంగాణ ప్రజల లెక్కలతో తెలియదు కాబట్టి వీళ్ళ ఆగడాలు నడుస్తుంది. లెక్కలతో బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో రామూర్తి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము, తెలంగాణకి అన్యాయం జరిగితే ఊరుకోమని చెప్తున్నారు. ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వబోతున్నారు. ఒక్క నిమిషం అండి, మరి ఊరుకోమన్నోడు మరి ఎందుకు రిపేర్ చేస్తున్నాడండి? కృష్ణా నీళ్ళు కిందికి ఎందుకు కోలు పెడుతున్నాడు, అదే విధంగా గోదావరి నీళ్ళు కిందికి ఎందుకు కోలు పెడుతున్నాడు? ఎవిడెన్స్ తో సహా చెప్తా. మీరు అవసరమైతే ఎన్ని రోజులు ఏదైతే మెయింటెనెన్స్ ఇవ్వకుండా 7 కోట్లు ఇవ్వకుండా అక్కడ ఎందుకు కోలు పెట్టిండు, అదే విధంగా కృష్ణా నది మీద ఏదైతే 25 రోజులు మోటార్ లాంచ్ చేయకుండా నీళ్ళు కింది కోలు పెట్టిండు, ఇవన్నీ నేను లెక్కలతో సహా మీ దగ్గరకు వస్తా. కంప్లీట్ గా ఎన్ని రోజులు ఆంధ్రాకు ఎన్ని క్యూసెక్ల నీళ్లు పోయినాయి, ఎన్ని టీఎంసీల నీళ్లు పోయినాయి. ఇప్పుడు ఒకప్పుడు టీఎంసీ అంటే వేరే ఉండే అండి, ఏదైతే 1000 మిలియన్ క్యూబిక్ వాటర్ ఉండే. కానీ ఇప్పుడు తెలంగాణను మోసం చేసే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అయింది. రైట్. మనతో పాటు విజిత్ వర్మ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే